ఏపీలో టీడీపీ హవా కొనసాగుతుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో సైకిల్ పార్టీ పట్టు బిగించింది. వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. ఇక హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసమైంది. మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్కు అనుకూలంగా 23 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. చైర్మన్ ఎన్నికల్లో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాగా టీడీపీ నుంచి 21 మంది కౌన్సిలర్లతో పాటు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరై ఓటు వేశారు. దీంతో టీడీపీ అభ్యర్థి 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇక నెల్లూరు డిప్యూటీ మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్గా తహసీన్ ఎన్నికయ్యారు. టీడీపీకి అనుకూలంగా 41, వైసీపీకి మద్దతుగా 21 ఓట్లు వచ్చాయి. దీంతో తహసీన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్లుగా ప్రకటించారు. ఇక టీడీపీ ఖాతాలోకి నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం కూడా వెళ్ళింది. 18 మంది మద్దతు ఇవ్వడంతో టీడీపీ విజయం సాధించింది. వైసీపీకి షాక్ ఇచ్చిన ఆ పార్టీ కౌన్సిలర్లు టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం ఎన్నికల్లో 14 మంది కౌన్సిలర్లు వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. మరో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. దీంతో 18 మంది మద్దతు ఇవ్వడంతో టీడీపీ విజయం సాధించింది. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడాలని చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగం మరియు విధేయతను కలిగి ఉండాలని నేను చేపట్టనున్న బాధ్యతను నిష్ఠతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏపీలో టీడీపీ హవా కొనసాగుతుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో సైకిల్ పార్టీ పట్టు బిగించింది. వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లైన్ అందిస్తారు. క్రాంతి. జస్టిక్వి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకి డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సంబంధించి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో ప్రస్తుతము కార్పొరేషన్ వాటిల్లో అధికారికంగా ఉన్న వైసీపీ కావచ్చు, ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మధ్య తీవ్ర పోటీ అయితే నెలకొంది. కొన్ని చోట్ల ఎన్నికల వాయిదా పడిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే అధికార పార్టీకి సంబంధించిన సీట్లు కాపాడుకోవాలని వైసీపీ వీటిని గెలుచుకోవాలంటూ కూడా వ్యూహాత్మక ఎత్తుగడలుగా ముందు వెళ్తున్న పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. అటు తిరుపతి కార్పొరేషన్ కావచ్చు, నెల్లూరు కార్పొరేషన్ ఇప్పటికే టీడీపీ కైవసం చేసుకుంది. ఏలూరు కార్పొరేషన్ కూడా డిప్యూటీ మేయర్లకు సంబంధించిన ఎన్నికలు కొనసాగుతుంది. ఇక నందిగామ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుంటే నందిగామ మున్సిపాలిటీ అటు టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, టీడీపీ ఎంపీ వీళ్ళిద్దరి మధ్య కొంత వివాదం అయితే కొనసాగుతుంది. వాళ్ళు చెప్పిన అభ్యర్థులను చైర్మన్ గా చేయాలంటూ కూడా ఇద్దరి మధ్య జరుగుతున్న వివాదంతో ప్రస్తుతము నందిగామకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ రేపటికి వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది. ఇక హిందూపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇక పాలకొండ మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి సంబంధించి కొనసాగుతుంది ఎన్నికల ప్రక్రియ. నూజివీడు మున్సిపాలిటీ ఇప్పటికే టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక తుని మున్సిపాలిటీ కావచ్చు, పిడుగురాళ్ల మున్సిపాలిటీలో కూడా వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ తమ సీట్లు కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్పొరేషన్ల కౌన్సిల్లకు సంబంధించి ఇప్పటికే విప్ జారీ చేయడం జరిగింది. దాంతో పాటు అటు వైసీపీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. నందిగామకు సంబంధించి కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టులో ఈ రోజు వైసీపీకి సంబంధించిన పిటిషన్ పైన విచారణ కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఇక
అటు ఇప్పటికే అటు రాజకీయాలు క్యాంప్ రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో పాటు మాక్సిమం కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు కావచ్చు, వైసీపీకి సంబంధించిన వైస్ చైర్మన్ అన్ని కూడా దాదాపు టీడీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిలో ఇప్పటికీ అటు నందిగామ మినహా మున్సిపాలిటీ అటు నూజివీడు కావచ్చు, అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ కావచ్చు, ఇలా దాదాపు టీడీపీ కైవసం చేసుకుని దానికి సంబంధించిన ఎన్నికల అధికారులు కూడా డిక్లేర్ చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఘర్షణలు జరగకుండా అధికారులు కూడా పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియల్లో అధికార యంత్రాంగం కూడా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా సాగే విధంగా కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక క్యాంపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో 10 కార్పొరేషన్లకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రక్రియ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. దైవ సాక్షిగా